దేన్ని కింద పడనీయం. ఈరోజు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారిని కలిసి పార్టీలో ప్రవేశించడం జరిగింది. అఫ్కోర్స్ గడిచిన కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కలవటానికి నాకు అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు తెలంగాణ సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమాలతో అట్టడుగుతోంది. రాష్ట్రం రావణ కాష్టం జరుగుతోంది. ఈ పరిస్థితుల్ని దృష్ట్యా జైల్లో ఉండి వారు ఆమరణ నిరాహార దీక్ష ఈనాడు చేయడం జరుగుతుంది. ప్రజల కోసం నిరసన దీక్ష చేపట్టారు. ఆ పరిస్థితుల్లో వారిని కలుసుకునే విషయం కాస్త వాయిదా పడింది. అయితే ఈలోపుగా విజయమ్మ గారిని కలవటం జరిగింది. చాలా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది, పార్టీ సిద్ధాంతాలతో, పార్టీ ఆదేశాలతో తూచా తప్పకుండా పార్టీ పటిష్టతకు మా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు సేవ చేస్తాము, పనిచేస్తామన్నటువంటిది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ ఈనాడు వారికి మాట ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే మనవి చేస్తున్నాను. నేను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలపై స్పందించలేనటువంటి, నిజాయితీగా మాట్లాడలేనటువంటి, అధికార స్వార్థం కోసం తప్ప ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలపై ఈనాడు స్పందన కరువైంది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ రాజకీయ పులి జూదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి చెక్కలు చేసినటువంటి పరిస్థితి మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. మనం యువరాజు పట్టాభిషేకం కోసం ఎంత దిగజారిపోవాల్సినటువంటి పనేమి లేదు. నేను సోనియా గాంధీ గారు కూడా మనవి చేస్తున్నాను, మీరీనాడు మీ కుమారుడికి ప్రధానమంత్రి చేయాలని కాదమ్మా నువ్వు తపనపడాల్సింది. రాహుల్ గాంధీకి ముందు పెళ్లి చేయండి అమ్మా, ముందు పెళ్లి చేయండి. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుద్దని మన పెద్దల సామెత ఉంది. మీరేమో అదేసి ఇది పడ్డారు. మీ డ్రీమ్స్ కళలు నెరవేరే పరిస్థితి లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో మొక్కలకి అందుకోసం విభజన చేసి మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షంతో పాటు ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా, అసలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి? తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమైక్యాంధ్రప్రదేశ్ పునాదులపై ఆత్మగౌరవ నినాదంతో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఒకటి చేసి, అందుకోసం ఈనాడు తెలుగుదేశం పార్టీ పెడితే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏ పార్టీ వచ్చి ఇచ్చుకోలేమండి, లేకపోతే కేంద్రం ఏదో తెలంగాణని ఇచ్చుకోలేమండి. కానీ తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాష్ట్ర విభజనకి లాకి ఇవ్వకూడదు అన్నటువంటిది చారిత్రక కర్తవ్యం. అది బికాజ్ ది ఫౌండర్ ఫిలాసఫర్ ఎన్టీ రామారావు గారు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పెట్టారు. ఇవాళ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? రాష్ట్రంలో బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం, కేంద్రంలో బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉండటం, కేవలం అధికారమే ఇవాళ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారే తప్ప దేశ సార్వభౌమాధికారాన్ని కానీ,
రాష్ట్రాల పరిరక్షణ కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయింది. ఈనాడు మనం చూసాం, రాష్ట్రం రావణ కాష్టంగా రగులుతోంది. దీనికి బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు సిడబ్ల్యూసీ తీర్మానాలు ఇచ్చి మీరు అన్ని చేస్తే మీ ముందు మరో 20 రాష్ట్రాల విభజన కోసం ఉన్నాయి. వాటికి ఎందుకు మీరు ఎవరు? ఈరోజు చాలా స్పష్టంగా అడుగుతున్నాను నేను. దిగ్విజయ్ సింగ్ గారిని అడుగుతున్నాం, మీ రాష్ట్రంలో వింధ్య ప్రదేశ్ కోసం ఈనాడు ఉద్యమం జరుగుతుంది. మీరెందుకు అది ఏకవాక్య తీర్మానంతో సిడబ్ల్యూసీలో మీరు క్లీన్ చేయలేకపోయినారు? అలాగే చిదంబరం గారిని అడుగుతున్నాం, దక్షిణ మద్రాస్ రాష్ట్రం కావాలని చెప్పి చిరకాలంగా పోరాటం జరుగుతుంది. మీరెందుకు అది ఏకవాక్య తీర్మానంలో చేయలేకపోయినారు? అలాగే యూపీ గవర్నమెంట్ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 రాష్ట్రాలు చేయమంది, ఎందుకు మీరు దాన్ని చేయలేకపోయినారు? అలాగే మనకి బోడోల్యాండ్, గూర్ఖాల్యాండ్, విదర్భ, షిండే గారి సొంత రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఈనాడు దాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఈనాడు ఇవ్వలేకపోతున్నారు? కేవలం మీరు ఇక్కడ ఎందుకు చేశారంటే కేవలం మీరు టీఆర్ఎస్ తో మీకు చీకటి ఒప్పందం కుదిరింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు యథాలాపంగా బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిన్నను కేంద్రంలో బిల్లు అయితేనే తప్ప పార్లమెంట్ లో మేమప్పుడు విలీనం కోసం ఆలోచిస్తానన్నారు. అంటే మీరు ఆల్రెడీ ఈ రాష్ట్ర విభజన కోసం మీరు చీకటి ఒప్పందం కుదుర్చుకొని మీరు ఇవాళ ముందుకొచ్చి రాష్ట్రాన్ని ముక్క చెక్కలు చేసేటువంటి ఘనత మీకే కదా దక్కింది. రైట్, నేను అడుగుతున్నాను, దీనికి కారణం శక్తివంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం, సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం. ఈ రోజంతా జరుగుతుంది. ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు నిర్బంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన కుటుంబం మొత్తం ఈనాడు షర్మిల గారు 3,200 కిలోమీటర్లు నడిచారు. ప్రపంచంలో ఏ దేశ రాజకీయ చరిత్రలో కూడా ఒక మహిళ ప్రజల సమస్యలు స్పృశిస్తూ ఒక రాష్ట్రానికి ఈనాడు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం, న్యాయం కోసం ఈనాడు ఇన్ని 100 కిలోమీటర్లు నడిచేటువంటి, ఇన్ని 1000 కిలోమీటర్లు నడిచేటువంటి స్త్రీ ప్రపంచ దేశ రాజకీయ చరిత్రలో లేదు. అందుకే వీఆర్ డిస్క్రైబింగ్ హర్, ఆమె స్టీల్ లేడీ, ఉక్కు మహిళగా ఈనాడు మేము అభివర్ణిస్తున్నాం. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అంతేకాదు ఈనాడు వారు జైల్లో ఉన్నారు. ఈ వయసులో ప్రజల క్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం ఈనాడు నిరాహార దీక్షలతో ప్రజల అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ఈనాడు ఆ వయసులో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఈనాడు విజయమ్మ గారు, వైఎస్ఆర్సీపీ ఈనాడు గౌరవ అధ్యక్షురాలు మరి విజయమ్మ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మనందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి కూడా ఈనాడు నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి కుటుంబం ఇది, ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నాయకత్వం ఇది. కాబట్టి ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకపోతే జరిగేది అదే. మనందరం చూసాం, ఎన్టీ రామారావు గారంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచారు, తెలుగు జాతిని సమైక్యంగా ఉంచారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ రాష్ట్రంలో ఈనాడు విభజన అన్నటువంటి మాటే రాలేదు. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి నాయకులు, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులు, ప్రజల కోసం బ్రతికినటువంటి నాయకులు. కాబట్టి ఈనాడు రాష్ట్రాన్ని ఉంచగలిశారు. కానీ ఈనాడు మనం ఆగండి, లెట్ మీ సబ్మిట్ మై వర్షన్స్. మీరు చెప్పినట్టు ఆగండి మానండి. సార్ట్ ఇట్, లెట్ us complete our version, then you come with your version. I will be with you. I am not going to, I am reiterating my stand. I am not deviating my stand. నేను చెప్తాను, మీకు కష్టం అనుకుంటే రాయకండి. నేనేమంటున్నానంటే ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలన్నటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. అది ఎంపిక ముఖ్యమంత్రుల వల్ల జరిగేది కాదు, ఫీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల వల్ల జరిగేది కాదు. ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానాయకులు మాత్రమే అది సాధించగలుగుతారు. ఇవాళ ఫీల్డ్ కవర్లో వచ్చేటువంటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంత సత్తా ఉన్నట్టుగా నాకేం కనిపించడం లేదు. హైకమాండ్ దగ్గర బుర్రూపుతున్నారు,
ఇక్కడికి వచ్చి మళ్ళీ రెండో వర్షంలో మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఈనాడు కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు. అది జరిగే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ, మరి ఈనాడు ఈ పార్టీలో విజయమ్మ గారిని కలిసి మాకు జాయినింగ్ ఇచ్చినటువంటి అవకాశానికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విజయమ్మ గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు నేను తెలియచేసుకుంటున్నాను. నేను అంతేకాకుండా పార్టీ ఆదేశాలని తూచా తప్పకుండా మేము ప్రమోట్ చేస్తాం, పార్టీని శక్తివంతంగా తయారు చేస్తాం. ఈనాడు ఇక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా ఈనాడు ఏకతాటిపై ఇక్కడికి వచ్చి వారికి మాట ఇవ్వడం జరిగిందని, అలాగే ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ కానీ అలాగే జిల్లా పార్టీ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.